ఏపీ సచివాలయం తాకట్టు వివాదం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. సచివాలయంని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయల అప్పు తెచ్చారని టీడీపీ ఆరోపిస్తుండగా సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదంటూ సిఆర్డీఏ ప్రకటన విడుదల చేసింది. అయితే సిఆర్డీఏ ప్రకటనకు విరుద్ధంగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలున్నాయి. డబ్బులు అవసరమైనప్పుడు ప్రభుత్వ ప్రాపర్టీని తాకట్టు పెడితే తప్పేంటన్న కొడాలి నాని ప్రభుత్వ స్థలాన్ని తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిందా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. దాంట్లో 2,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. 4 లక్షల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూరిటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వం అంది. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని ఇది బాబు గడి సొత్తా, చంద్రబాబు గడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి. ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదోటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లు, లేకపోతే ఎకరం 20 కోట్లు ఉంటుంది, 2 కోట్లు ఉంటుంది, 20 కోట్ల ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదా గతంలో ఈ రాష్ట్రంలో? కొడాలి నాని చేసిన ఈ కామెంట్స్తో సిఆర్డీఏ ప్రకటన నిజమా? కొడాలి వ్యాఖ్యలు నిజమా? అసలు ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్టారా లేదా అన్న దానిపై గందరగోళం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కథనం, అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సచివాలయం అనేది తాకట్టు పెట్టారు అని ఒక శీర్షిక వచ్చిందో, దీనిపై పెద్ద దుమారం ఏర్పడుతోంది. అసలు నిజంగానే దాన్ని సచివాలయాన్ని తాకట్టు పెట్టారా లేదా? దీనికి సంబంధించి సిఆర్డీఏ మాత్రము ఒక ప్రకటన విడుదల చేసింది తాకట్టు పెట్టలేదు అని. కానీ కొడాలి నాని కామెంట్స్ అయితే దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అసలు ఏం జరిగింది శివ? కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఏపీ సచివాలయ భవనాలని, అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం 6 బిల్డింగ్స్ ఉన్నాయో, బ్లాక్ 1, 2, 3, 4 అట్లా ఉన్నాయి. అలాగే 6వ నెంబర్కి సంబంధించి కూడా ఏపీ శాసనసభ శాసనమండలి ఉంది. ఈ 6 బ్లాకులకు సంబంధించి కూడా మొత్తం దాదాపుగా 10 ఎకరాల ప్రాపర్టీ. దీనికి సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐసిఐసిఐ బ్యాంక్ లో రుణాల కోసం ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి టెక్నికల్ సమస్య ఉండటంతో ఆ బ్యాంక్ రిజెక్ట్ చేయడంతో తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంకులో వీటన్నిటిని కూడా మార్టిగేజ్ చేస్తూ కూడా దాదాపుగా 350 కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. అయితే ఇక్కడ సిఆర్డీఏ ప్రమేయం లేకుండానే ఏపీ సర్కార్ డైరెక్ట్ గా గతంలో ఏదైతే చంద్రబాబు పీరియడ్ లో సిఆర్డీఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏపీ సీఎం ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రాజధాని పరిధికి సంబంధించి కూడా ఆయన మళ్ళీ దానికి సంబంధించి తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీ ఒకటి, అలాగే తాడేపల్లికి, అలాగే తాడికొండకు సంబంధించి ఇట్లా సపరేట్ గా చేస్తూ కూడా మరొక జీవోని విడుదల చేశారు. సో ఏదైతే సిఆర్డీఏకి సంబంధం లేకుండానే వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఒక జీవో విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలోనే సిఆర్డీఏకి సంబంధించి కూడా ఏదైతే ఒక ప్రకటన విడుదల చేసిందో, సచివాలయానికి సంబంధించి సిఆర్డీఏ పరిధిలో ఉన్న వాటికి సంబంధించి ఎక్కడా కూడా తనఖా పెట్టలేదు. కానీ రుణానికి అవసరమైన దానికి సంబంధించి కూడా లోన్ కోసం ప్రయత్నాలు చేసింది. లోన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే తనఖా పెట్టడం వేరు, రుణం తీసుకోవడం వేరు అని చెప్పి కూడా సిఆర్డీఏ ఒక విభిన్నమైన ప్రకటన అయితే ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసింది. అయితే దీనికి ఆజ్యం పోస్తున్నట్లు కూడా మాజీ మంత్రి కొడాలి నాని ఖచ్చితంగా ఏదైతే ఒక పేపర్లో ప్రకటన వచ్చిందో దానికి అనుగుణంగానే సిఆర్డీఏకి సంబంధించి ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా రుణాలు తీసుకుంటాము. బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆస్తి తనఖా పెడితే మాత్రమే రుణాలు ఇస్తారు. తనఖా పెట్టండి ఆస్తులు ఇవ్వరు కాబట్టి, సో డబ్బులు ఉన్నప్పుడు విడుదల చేస్తారు, డబ్బులు లేనప్పుడు అప్పులు తీసుకుంటారు. ఇది ప్రభుత్వంలో సర్వసాధారణమైన పరిస్థితి. పైగా ప్రభుత్వ సొమ్ము తాకట్టు పెట్టకూడదని చెప్పి రాజ్యాంగంలో, అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారా అని చెప్పి కూడా నాని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ సర్కిల్లో
పెను దుమారాన్ని అయితే లేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది రేఖ. మొత్తం మీద చూసుకుంటే సిఆర్డీ అంశానికి సంబంధించి కూడా సిఆర్డీ ప్రకటన ఒకలాగా ఉంటే ప్రభుత్వం తీరు అంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని తీరు ఒక రకంగా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఒక అంశం ప్రభుత్వానికి సంబంధించిన వర్షానికి సంబంధించి మాత్రం రుణం తనఖా పెట్టలేదని, కానీ పార్టీకి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం రుణం తీసుకుంటే తప్పేంటని ఇట్లా విభిన్నమైన ప్రకటనలు చేస్తూ ఇటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాన్ని కొంత అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ వాస్తవానికి అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో రుణం తీసుకున్న మాట వాస్తవమే అని చెప్పి కూడా ప్రభుత్వం అంటే సిఆర్డీకి సంబంధించిన అధికారులు అయితే అనధికారికంగా ధృవీకరించారు. ఇట్లా రుణాలు పొందటం అనేది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా చాలా అంశాలకు సంబంధించి ప్రభుత్వం తాకట్టు రుణాలు తీసుకున్నది మళ్ళీ విడుదల కూడా చేసింది. సో అదే పద్ధతిన ప్రస్తుతం చేశారని చెప్పి కూడా సిఆర్డీ అధికారులు అయితే అనధికారికంగా చెప్తున్న మాట పరిస్థితి కనిపిస్తా ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.